హలో క్రియేటర్స్, ఈ వీడియోలో మనం ఏంజల్ బర్డ్లో ఉన్న 512GB ఇంకా 160GB CF Express Type B మెమరీ కార్డ్స్ గురించి చూడబోతున్నాం. ఈ టైప్ బి మెమరీ కార్డ్స్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ఇంకా ఫిలిం మేకర్స్ ఇలాంటి చాలా పర్పస్కి ఈ కార్డ్స్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ కార్డ్స్ అన్ని చాలా ఎక్కువ కెపాసిటీస్లో ఉండే వల్ల లాంగ్ డ్యూరేషన్స్ ఇంకా హై రెజల్యూషన్ 4K, 6K, 8K రా వీడియోస్ అన్ని తీసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియోస్ మాత్రం కాదు, హై స్పీడ్ కంటిన్యూస్ రా ఫోటోస్ కూడా ఈ కార్డ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నికాన్లో రీసెంట్గా లాంచ్ చేసిన Z6 Mark III మిర్రర్లెస్ కెమెరాస్ కూడా ఏంజల్ బర్డ్ 160GB లేక 512GB CF Express Type B మెమరీ కార్డ్ ఆఫర్లో అవైలబుల్ ఉంది. కానీ అందరూ 512GB కెపాసిటీ చూస్ చేస్తారు, ఎందుకంటే సేమ్ ప్రైసింగ్లో మీకు ఎక్కువ కెపాసిటీ ఉంది కాబట్టి. 512GB CF Express Type B మెమరీ కార్డ్ వీడియో కోసం, అదేలాగా 160GB CF Express Type B మెమరీ కార్డ్ ఫోటో కోసం అని ఏంజల్ బర్డ్లో చెప్తున్నారు. ఎందువల్ల అని చూద్దాం. ఫస్ట్, ఈ 512GB CF Express మెమరీ కార్డ్ ఇందులో రైట్ స్పీడ్ అనేది 850 MBps, రీడ్ స్పీడ్ 1785 MBps, సస్టైన్ రైట్ స్పీడ్ 800 MBps. 850 MBps రైట్ స్పీడ్ ఇచ్చినా కూడా ఇందులో గ్యారంటీడ్ రైట్ స్పీడ్ అనేది 800 MBps. నికాన్ Z9 మిర్రర్లెస్ కెమెరాస్లోనే హై క్వాలిటీ రా వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు. అంటే 8Kలో 60p రా రికార్డింగ్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఈ హై క్వాలిటీ రా వీడియో రికార్డింగ్కి బిట్ రేట్ అనేది 5780 Mbps. కానీ ఇది బైట్స్లో మనం కన్వర్ట్ చేసినప్పుడు 722 MB/s. 8K 60p రా రికార్డింగ్కి 722 MB/s ఉన్న మెమరీ కార్డ్ అవసరం ఉంది. 512GB CF Express Type B మెమరీ కార్డ్స్కి సస్టైన్ రైట్ స్పీడ్ అనేది 800 MBps. సో ఈ పర్పస్కి ఈ కార్డ్ పర్ఫెక్ట్ మ్యాచ్గా ఉంటుంది. 8K 30p రా రికార్డింగ్ ఇంకా Z6 Mark IIIలో ఉన్న 6K 4Kలో షూట్ చేయడానికి కూడా 800 MBps రైట్ స్పీడ్ కార్డ్ అనేది చాలా ఎక్కువ. అదేలాగా రా వీడియో రికార్డింగ్ అయినా సరే, లాంగ్ డ్యూరేషన్ వీడియో రికార్డింగ్ అయినా సరే హై కెపాసిటీస్ ఉన్న మెమరీ కార్డ్స్ అవసరం ఉంది. సో వీడియోకి 512GB CF Express Type B మెమరీ కార్డ్ బెస్ట్. ఇప్పుడు 160GB CF Express Type B మెమరీ కార్డ్స్ ఫోటోగ్రాఫర్స్కి ఎందుకు బెస్ట్ అని చెప్తున్నారని చూద్దాం. ఈ కార్డ్స్లో రీడ్ స్పీడ్ అనేది 1785 MBps, అదేలాగా రైట్ స్పీడ్ 1600 MBps, సస్టైన్డ్ రైట్ స్పీడ్ 1480 MBps. సేమ్ నికాన్ Z9 కెమెరాస్లో 45.7 మెగాపిక్సెల్ 20 FPS చేయడానికి 1200 MBps ఉన్న రైట్ స్పీడ్ మెమరీ కార్డ్స్ అవసరం. ఈ 512GB ఇంకా 160GB ఈ రెండు కార్డ్స్ కంపేర్ చేసినప్పుడు 160GB మెమరీ కార్డ్స్లోనే మీకు సస్టైన్ రైట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంది, అంటే 1480 MBps. సో ఈ కార్డ్ చాలా పర్ఫెక్ట్ మ్యాచ్గా ఉంటుంది. కానీ ఈ 512GB మెమరీ కార్డ్కి సస్టైన్ రైట్ స్పీడ్ అనేది 800 MBps మాత్రమే ఉంది. మోస్ట్లీ క్యాండిడ్ ఫోటోగ్రాఫర్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్, హై క్వాలిటీ బస్ట్ షాట్స్ ఫోటోస్ తీసే వాళ్ళకి ఈ కార్డ్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 160GB మెమరీ కార్డ్లో 1 అవర్ వీడియో రికార్డింగ్ చేశారంటే 2.5 hours వీడియో రికార్డింగ్కి మీకు 3 160GB మెమరీ కార్డ్ అవసరం ఉంది. సో మీకు బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఇదే 512GB మెమరీ కార్డ్ ఒకటి ఉంటే చాలు, మీరు 2.5 hour వీడియోస్ కంప్లీట్గా కవర్ చేయొచ్చు. అందుకే 512GB CF Express Type B మెమరీ కార్డ్స్ లాంగ్ డ్యూరేషన్ వీడియో కోసం ఇచ్చారు. 160GB CF Express Type B మెమరీ కార్డ్స్ కంటిన్యూస్ బస్ట్ రా ఫోటోస్కి బెస్ట్. ఈ కార్డ్స్ మాత్రం కాదు, ఏంజల్ బర్డ్ CF Express Type B మెమరీ కార్డ్స్ చాలా వెరైటీస్లో అవైలబుల్ ఉంది. రీడ్ స్పీడ్ అండ్ రైట్ స్పీడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ చార్ట్ చూసారంటే బోత్ ఫోటోస్ అండ్ వీడియోస్కి ఈ కార్డ్స్ యూజ్ చేయొచ్చు అనేది చెప్పారు. కరెక్టే, మన బడ్జెట్కి పర్పస్కి ఏ కార్డ్ చూస్ చేయాలి, ఇంకా ఫోటోస్కి వీడియోస్కి డిసైడ్ చేసి మనం కార్డ్స్ తీసుకోవాలి. సో ఈ 160 512GB ఎగ్జాంపుల్ చెప్పినట్టు 8K రా వీడియోస్కి ఇంకా ఫోటోస్కి 512GB CF Express Type B మెమరీ కార్డ్స్ కరెక్ట్గా ఉంటుంది. 12K రా వీడియోస్ ఇంకా ఫోటోస్కి మిగతా CF Express Type B మెమరీ కార్డ్స్ యూజ్ చేయాలి. ఏంజల్ బర్డ్లో ఉన్న CF Express Type B మెమరీ కార్డ్స్కి మనం ఫర్మ్వేర్ అప్డేట్ చేయొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎలా చేయాలంటే angelbird.com వెబ్సైట్లోకి వెళ్ళి ఫర్మ్వేర్ అప్డేట్ టూల్ని డౌన్లోడ్ చేసుకొని CF Express Type B మెమరీ కార్డ్ రీడర్ యూజ్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం కాదు, ఏంజల్ బర్డ్లో ఉన్న CF Express Type B మెమరీ కార్డ్స్ మీ లోగో అండ్ మీ నేమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎంబోస్ చేయొచ్చు. దీనికోసం మీరు సృష్టి డిజిలైఫ్ని కాంటాక్ట్ చేయాలి. ఇలాంటి ఇంకా చాలా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే సృష్టి డిజిలైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.